తన తండ్రి మరణిస్తే శవాన్ని కాల్చగా మిగిలిన బూడిదపై గంజాయి మొక్కను పెంచి ఆ గంజాయి ఆకులతో సిగరెట్లు చేసుకొని తాగానని చెప్పడమే ఇక్కడ అందరినీ విస్తుపోయేలా చేసింది. పుర్రెకో బుద్ధి జిహ్వాకో రుచి అంటారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా లైకులు ఫేమ్ల కోసం చాలా మంది అలాంటి విచిత్రమైన పనులే చేస్తున్నారు. రాత్రికి రాత్రే గొప్ప స్టార్ అయిపోవాలనే ఆరాటంలో కొందరు విపరీతాలకు పాల్పడుతున్నారు. కొందరు ప్రాణాలను రిస్క్లో పెడుతూ భయంకరమైన స్టంట్స్ చేస్తుంటే మరికొందరు ఎదుటి వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇంకొందరు అవతల వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉంటారు. ఇంకొందరు మనుషుల భావోద్వేగాలను కూడా వదలకుండా రీల్స్ పిచ్చితో రెచ్చిపోతుంటారు. అలాంటి ఓ విపరీత ధోరణి కలిగిన ఓ యూట్యూబర్ వీడియో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహిళలు గంజాయి కాల్చడం కొత్తేమీ కాదు, వింత మరీ కాదు. కానీ తన తండ్రి మరణిస్తే శవాన్ని కాల్చగా మిగిలిన బూడిదపై గంజాయి మొక్కను పెంచి ఆ గంజాయి ఆకులతో సిగరెట్లు చేసుకొని తాగానని చెప్పడమే ఇక్కడ అందరినీ విస్తుపోయేలా చేసింది. అవును, ఇదంతా అమెరికాకు చెందిన ఓ యూట్యూబర్ రొసెన్నా ఫ్రాన్సినో తన మాటల్లోనే చెప్పిన వాస్తవాలు. ఆమె తన రాడిక్యులర్స్ పోడ్కాస్ట్ తొలి ఎపిసోడ్ సందర్భంగా దివంగత తండ్రికి ప్రత్యేక నివాళులర్పించింది. 39 ఏళ్ల ఇంటర్నెట్ స్టార్ 14.6 మిలియన్లకు పైగా యూట్యూబర్ సబ్స్క్రైబర్లతో దూసుకుపోతున్న యూట్యూబర్ రొసెన్నా ఫ్రాన్సినో తన తండ్రి చితాభస్మం ఉపయోగించి పెరిగిన గంజాయితో చేసిన సిగరెట్ను కాల్చి తన తండ్రికి నివాళులు అర్పించానని చెప్పారు. పోడ్కాస్ట్ ఎపిసోడ్ స్మోకింగ్ మై డెడ్ డాడ్ పేరుతో నవంబర్ 17న ఈ వీడియో ప్రసారమైంది. లుకేమియాతో 6 ఏళ్ల పాటు పోరాటం చేసిన తర్వాత 5 ఏళ్ల క్రితం తన తండ్రి చనిపోయాడని చెప్పింది. చనిపోయే ముందు తన తండ్రి అసాధారణమైన కోరిక ఇదేనని ఫ్రాన్సినో పేర్కొంది. అతను తన బూడిదను గంజాయి మొక్కకు ఉపయోగించి పెంచమని కోరినట్టుగా చెప్పింది. తన తండ్రి కోరిక మేరకు తను ఇలా చేశానని రొసెన్నా వెల్లడించింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తీవ్ర దుమారం రేపింది.